అస్సలాముఅలైకుం, నమస్తే నా అందరికీ. ఎవరైనా ఇండియా నుండి కువైట్కి వచ్చి హౌస్ డ్రైవర్లుగా కానీ, లేదా ఇంట్లో ఖతామాలుగా కానీ, బయట కంపెనీలో వర్క్ చేసే వాళ్ళలాగా కానీ, మీ యొక్క పాస్పోర్ట్, మీ యొక్క డీటెయిల్స్ అనేది కఫీల్ తీసుకొని మీకు సతాయిస్తూ ఉంటే, నేను పక్కనే ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది తీసుకుంటే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీ యొక్క కఫీల్ మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుండి మీకు 500 దినార్ల నుండి 1000 దినార్ల వరకు జరిమానా కూడా తీసిస్తారు. సో యాజ్ పర్ ఇండియన్ ఎంబసీ రూల్ ప్రకారం ప్రతి ఒక్క భారత పౌరుడి పాస్పోర్ట్ అనేది తన దగ్గరే ఉండాలి, తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తన దగ్గరే ఉండాలి అని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ కూడా అప్రూవల్ చేసింది. సో మన తోటి సహోదరులు యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు, కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీరు ఎవరైనా గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తుంటే, అదే కువైట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళకి వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్, అస్సలాము అలైకుం.